చంద్రబాబు చేయిస్తున్న సొంత సర్వేలే ఆయన్ను వణికిస్తున్నాయి. ఎన్నికలకు వెళ్లాలంటే చాలు ఆ సర్వేలు బాబును భయపెడుతున్నాయి. సాధారణంగా ఇంటెలిజెన్స్ సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అలాంటి ఇంటెలిజెన్స్ సర్వేల్లోనూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రిపోర్టుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు రావటం లేదు. టీడీపీని భయపెడుతున్న సొంత సర్వే, చంద్రబాబుకు వణుకు పుట్టిస్తున్న ఇంటెలిజెన్స్ సర్వే, నగరపాలక సంస్థల్లో పలుచునైన టీడీపీ పరపతి, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలులో వైసీపీ గాలి, సీఎం సొంత సర్వేలో వెల్లడి, మున్సిపల్ ఎన్నికలపై బాబు వెనకడుగు, సంక్రాంతిలోపు ఎన్నికలు లేనట్టే, పదే సర్వేలు నిర్వహించుకుని రాజకీయ అడుగులు వేసే చంద్రబాబుకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. ఆయన తన అధికార యంత్రాంగంతో నిర్వహించుకున్న సర్వేల్లోనే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బట్టబయలవుతోంది. తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం చంద్రబాబు సర్వే చేయించారు. ఇంటెలిజెన్స్ అధికారులతో ఈ నివేదికను తెప్పించుకున్నారు. సర్వేలో మొత్తం 7 కార్పొరేషన్లకు గాను 4 టీడీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలినట్టుగా తెలుస్తోంది. గుంటూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ కార్పొరేషన్ ప్రజలు టీడీపీపై వ్యతిరేకంగా ఉన్నారని ఈ సర్వే చెప్పినట్టుగా సమాచారం. దీంతో టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. విశాఖ, ఒంగోలు కార్పొరేషన్లలో టీడీపీకి పాజిటివ్గా ఉన్నట్టుగా తేలింది. ఈ సర్వే దెబ్బకి చంద్రబాబు ఏకంగా ఎన్నికల్నే వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలకు వెడితే ఘోర పరాభవం తప్పదన్న భయం టీడీపీలో కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే చాలా కాలంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలను సంక్రాంతి వరకు వాయిదా వేయాలనే ఆలోచన చంద్రబాబులో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా అంశం టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. చదువుకున్న ఓటర్లు, పట్టణ ప్రాంత ప్రజలు పూర్తిగా ఈ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం కూడా టీడీపీకి బోధపడింది. నష్ట నివారణలో భాగంగానే తాజాగా వర్క్షాప్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. శాసనసభ స్థానాలపై గతంలో చంద్రబాబు సర్వే చేయించారు. 2 నెలల కిందట నిర్వహించిన ఆ సర్వేలో 175 స్థానాలకు గాను కేవలం 56 స్థానాల్లో మాత్రమే టీడీపీకి సానుకూలంగా ప్రజాభిప్రాయం వచ్చింది. అంటే ఎన్నికలొస్తే చంద్రబాబును ప్రజలు ఓడించడం ఖాయమని తెలుస్తోంది. 20 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కున్నా ఒక్కరితో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయించలేకపోయారు. చంద్రబాబుకి దమ్ము లేదని ప్రతిపక్షం ఎంత విమర్శించినా సర్వేలో వాస్తవాల దెబ్బకి వాటిపై చంద్రబాబు స్పందించకుండా మిన్నకుంటున్నారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల సర్వే మళ్లీ తలబొప్పి కట్టించింది.